జ్ఞాపకార్థమైన దావీదు కీర్తన అని ఉంది. మనం దీన్ని పశ్చాత్తాప కీర్తన అని కూడా మనం అనుకోవచ్చు. మన కీర్తనలన్నింటిలో ఒక 6 కీర్తనలు ఉన్నాయి పశ్చాత్తాప కీర్తనలని. ఇది 32, 6 ఇంకా కొన్ని ఉన్నాయి అలాగా. అవన్నీ ఏంటంటే బాగా పశ్చాత్తాపంలో ఉండి రాసిన కీర్తనలు ఇవన్నీ. సో ఆరాధనకి ఈ పశ్చాత్తాపంకి ఎలా కనెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఆరాధనకి కొన్ని కీర్తనలు ఉన్నాయి, అవి చెప్పేయచ్చు, దాని ద్వారా మనం ఆరాధన చేసేయచ్చు. కానీ పశ్చాత్తాప కీర్తన ఆరాధనకి ఎలా కనెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అలా చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అది కనెక్ట్ చేసేటట్టు చేశాడు దేవుడు. అయితే జనరల్గా ఒక వాక్యంలోకి వెళ్ళక ముందు మనము మనల్ని క్రైస్తవులను పిలుస్తారు, విశ్వాసులను పిలుస్తారు, గొర్రెలు అని పిలుస్తారు, ఇంకా చిన్న క్రైస్తవులను పిలుస్తారు. కాకపోతే మనం ఇప్పుడు ఆరాధికులం అని పిలిస్తే కూడా బాగానే ఉంటుంది కదా. మనందరము ఆరాధికులమని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మనందరం ఇక్కడ బ్రతికి ఉన్నది, మనం ఇక మీదట బ్రతికి ఉన్నది కూడా ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించడానికి. సో మన మెయిన్ గోల్ ఏంటి అని అంటే దేవుణ్ణి స్తుతిపరచడం, దేవుణ్ణి ఆరాధించడం. అయితే ఈ ఆరాధన అంటే ఏంటి అని మళ్ళీ మనకి ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని నుంచోబెట్టి ఆరాధన అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు. ఆరాధన కానీ పర్ఫెక్ట్ డెఫినేషన్ అని ఒకటి లేదు. కొంతమంది పాటలు పాడడం అని అంటారు, కొంతమంది మ్యూజిక్ కొట్టడం అని అంటారు, కొంతమంది నేను సొంతంగా ప్రార్థన చేసుకుంటాను అనుకుంటారు, కొంతమంది నేను సొంతంగా ఆరాధన చేసుకుంటానని అంటారు, కొంతమంది అందరం కలిసి చేస్తామని అంటారు. సో ఆరాధనకి ఒక కరెక్ట్ డెఫినేషన్ అని లేదు. వేరే పదాలకి మనం చూసుకుంటే పాపం అని అంటే అది పాపం ఖచ్చితంగా మనం చెప్పేయచ్చు, ఆజ్ఞ అతిక్రమం పాపం అని. కాకపోతే ఈ ఆరాధనకు వచ్చేసరికి దీనికి అనేకమైన డెఫినేషన్స్ ఉన్నాయి, అనేక రకాలుగా చేస్తారు, ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కలాగా చేస్తారు. సో ఈ ఆరాధనకి మనం పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది ఇవ్వలేం. కాకపోతే ఆరాధన మనం చేసేది ఏంటి అని అంటే అది ప్రతిస్పందన, మనలో నుంచి వచ్చే రియాక్షన్. అది అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని. ఎంత వేగంగా బంతిని గోడ కొడితే అంత వేగంగా తిరిగి మన దగ్గరకు రావాల్సిందే. అది రియాక్షన్. అంటే ఎంత దేవుడు యాక్షన్ ఆల్రెడీ చూపించేసిండు మన మీద, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రియాక్షన్ చూపించడం. అంటే అంత వేగంగా మనం దేవుడికి ఆరాధన చెల్లించాలి. అయితే ఆరాధన క్రమంగా మారుతూ వస్తుంది. స్టార్టింగ్ ఆది కాండంలో చూసుకుంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఆ ఆరాధన ఇప్పుడు లేదు. అప్పుడు బలుల ద్వారా కానీ లేకపోతే వేరే విధంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఆరాధన లేదు. ఏంటంటే ఇప్పుడు ఆరాధన డెఫినేషన్ అనేది మారిపోయింది. సో ఇప్పుడు మనం ఆరాధనని ఎలా చెప్పొచ్చు అని అన్నానంటే, నేను బాప్తిసం తీసుకున్న కొత్తలో పాస్టర్ అంకుల్ వాక్యం చెప్తున్నప్పుడు 2-3 వచనాలు బాగా పట్టుకొని ఎత్తి పట్టుకొని ఆరాధన చేసేవాడిని. అది ఆరాధన అని నేను అనుకున్నా. దాని తర్వాత కాంగో కొట్టడం ఆరాధన అనుకున్నా. దాని తర్వాత ఇక్కడ నుంచొని పాటలు పాడడం ఆరాధన అనుకున్నా. దాని తర్వాత వాక్యం చెప్పడం ఆరాధన అని అనుకున్నా. దాని తర్వాత వ్యక్తిగత ఆరాధన అనుకున్నా నేను. అయితే ఇవన్నీ కూడా ఆరాధనలే. కానీ ఆరాధనకి ఒక్క మాటలో ఒక డెఫినేషన్లో మనం ఏమని చెప్పచ్చు అని అన్నానంటే, మన ప్రవర్తనే ఆరాధన, మన జీవితమే ఆరాధన, మన లైఫే ఆరాధన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కలుపుతాం. ఇవన్నీ కలిపి మనం ఒక్క మాటలో చెప్పాలంటే మనం జీవిస్తున్న జీవితమే ఆరాధన మనం చెప్పచ్చు. అయితే ఆరాధన అయిపోయింది, ఇప్పుడు సంఘంగా అందరం కూడా ఆరాధన చేస్తున్నాం. మరి ఇదేలా తీసుకోవాలి? ఇప్పుడు వ్యక్తిగత ఆరాధన గురించి నేను చెప్పాను. సంఘంగా అందరం కలిసి ఎలా ఆరాధన చేయాలి? ఇప్పుడు సంఘంలో వచ్చే వాళ్ళందరూ ఆనందంగా రారు కదా. కొంతమంది బాధతో వస్తారు, కొంతమంది ఇబ్బందులతో వస్తారు, కొంతమంది ఏదో ఆలోచించి వస్తారు, కొంతమంది సంతోషంగా కూడా వస్తారు చర్చ్కి. అయితే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, 2 వచ్చారు అనుకుందాం మనం. ఆ వ్యక్తికి ఆ వారం అంతా ఆరోగ్యం బాగాలేదు, కాబట్టి శనివారం వచ్చేసరికి ఆరోగ్యం బాగా అయిపోయింది, తనకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా బాగానే వచ్చినాయి. అంటే ఆయన చర్చ్కి ఎలా వస్తాడు? చాలా సంతోషంగా వస్తాడు, దేవుణ్ణి నేను ఆరాధించాలనే ఉద్దేశంతో వస్తాడు. సేమ్ ఇంకో వ్యక్తిని మనం తీసుకొని, ఆయనకు వారమంతా ఇబ్బందులు ఉన్నాయి, శనివారం వచ్చేసరికి రిపోర్ట్లు బాగా రాలేదని అనుకుందాం. ఆయన వచ్చిన రాగలుగుతాడా? రాలేడు కదా. ఆయన చేసినట్టు ఈయన ఆరాధన చేయగలుగుతాడా? చేయలేడు కదా. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు ఒకేలాగా ఆరాధన చేయాలి. అదే మనం ఐక్యంగా కూడి ఇక్కడ ఆరాధన చేయడం. అంటే సంఘంగా ఆరాధన విషయానికి వచ్చేస్తే నాది నేను అని కాకుండా మేము మనందరం అనేది రావాలి. ఇప్పుడు పక్కన ఒక ఆయన బాధలు ఉన్నప్పుడు ఆ బాధను మనం కూడా తీసుకోవాలి, ఆ బాధను మనం కూడా పంచుకోవాలి. అప్పుడే సంఘంగా మనందరం కూడి ఆరాధన చేయగలుగుతాం. అయితే ఈ రకంగా మనం ఆరాధన గురించి చూసుకున్నాం. అయితే ఇప్పుడు నేను కీర్తనలు 38వ అధ్యాయంకి వచ్చేస్తాను.
దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని విధాలుగా చూసినా కానీ దొరకలేదు నాకు. సో దీని బ్యాక్గ్రౌండ్ మనకి ఎలా తీసుకోవచ్చు అని అంటే బెత్షెబాది పాపం చేసినప్పుడు అని తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే పాపాలు కూడా దావీదు చేసినప్పుడు, లేకపోతే సొంతంగా ఆయన చెప్పుకోలేని పాపాలు చేసినప్పుడు రాసి ఉంటాడని కూడా మనం అనుకోవచ్చు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా దీని గురించి లేదు. అయితే 38వ కీర్తనని మనం ఇలా తీసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకవేళ దావీదు కీర్తనకారుడు ఉన్నాడు కదా, ఆయన ఒకవేళ ఈ రోజులలో ఉండి ఒకవేళ ఆరాధన చేస్తే మనందరం ఏమంటాం చెప్పండి? ఏమంటాం తెలుసా? ఈయన బెత్షెబాతో పాపం చేశాడు, ఈయన వల్ల ఫస్ట్ ఒక ఆయన చనిపోయాడు, దాని తర్వాత ఈయన వల్ల 60,000 మంది చనిపోయారు, ఈయన నుంచొని ఆరాధన చేస్తాడా, ఈయన ఆరాధన ఎలా చేయాలో మనకు నేర్పిస్తాడా అని అంటాం కదా. అయితే ఆరాధనకి రెండోది మన పాపానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఏంటంటే మనం పాపం చేసిన ప్రతిసారి డైరెక్ట్గా వచ్చి ఆరాధన చేయలేం. పాపం చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఏంటంటే పశ్చాత్తాపం. మనం పశ్చాత్తాపడాలి. పాపం చేసినాక పశ్చాత్తాప పడితేనే ఆరాధన వస్తుంది. పశ్చాత్తాప పడకుండా మనం ఆరాధన చేస్తే అది యాక్టింగ్ చేసినట్టు అయిపోతుంది. అందుకే ఇది మనం చదువుతున్నప్పుడు నాకు ఏం అర్థమైందంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆరాధన చేసినా, ఎవరైనా వచ్చినా వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. మనం నూతన నిబంధనలో మనం చూసినప్పుడు కూడా ఎప్పుడైతే వ్యభిచారం చేసే స్త్రీ రెడ్ హ్యాండ్గా పట్టబడిందో ఆమెను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు కొట్టి చంపేయాలన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఏమన్నాడంటే, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు వచ్చి ఫస్ట్ రాయి ఇస్తారండి అన్నారు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, అంటే సద్దుకాయలు ఉన్నారు, ఇంకా దేవుడిని నమ్ముకున్న చాలామంది ఉన్నారు. దేవుడి కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు పరిసయ్యులు అంటే. సో వాళ్ళు కూడా ఒక రాయి కూడా ఇసరలేపోయారు, వాళ్ళు తల కిందకేసుకొని వెళ్ళిపోయారు. అని అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎవరు ఆరాధన చేస్తున్నారు లేకపోతే ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. ఏంటంటే నీ వ్యక్తిగత ఆరాధన, నువ్వేంది చేస్తున్నావు అదే ఆరాధన. అంతేగాని వేరే వాళ్ళు కరెక్ట్ లేరు అని మనం చూసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో, మనం ఆరాధన చేయలేం. మనది మనం చూసుకోవాలి, మన పాపాన్ని మనం చూసుకోవాలి. ఎవరి పాపం వాళ్ళకే తెలుసు కదా, వేరే వాళ్ళ పాపం గురించి మనకేం తెలుస్తుంది చెప్పండి? లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో లేదో కూడా మనకు తెలియదు. సో మనం వాళ్ళని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే, మనంతటా మనము ఎప్పుడైతే పాపం చేసామో దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప పడ్డాకనే ఆరాధన చేయగలుగుతాం మనం. ఈ 38వ కీర్తనని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే, నేను వచనాలు చదవండి కానీ చెప్తాను డైరెక్ట్గా. అయితే ఫస్ట్ మనం ఏంటంటే, దేవుడి కోపం నాకు భయపడాలి, అంటే దేవుడి ఉగ్రతకి భయపడాలి. ఇది మనం చాలా రేర్గా వింటాం ఈ వాక్యాలు. ఏంటంటే చిన్నప్పుడు కూడా మనకి ఏం నేర్పిస్తారంటే దేవుడు ప్రేమ గురించి నేర్పిస్తారు. దాని తర్వాత యూత్కి వచ్చినప్పుడు కూడా అదే, దాని తర్వాత ఆదివారాలు కూడా అదే, ఎక్కువ ఆశీర్వాదాలు అవి గురించి మనం నేర్చుకుంటాం. కానీ మనం పాపం చేస్తే దేవుడి దగ్గర నుంచి శిక్ష పొందుకుంటాం అనే వాక్యాలు చాలా తక్కువ వింటాం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష పొందుకుంటారు. ఎక్కడ అంటే ఇక్కడ లోకంలో కూడా పొందుకుంటారు. మీరు పరలోకంలో పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే మీరు పాపం చేస్తారో అప్పుడు ఈ లోకంలో శిక్ష పొందుకోవాల్సిందే. అది ఏ రకంగా శిక్షిస్తాడా ఏంటి అనేది మనం చెప్పలేము. కాకపోతే పాపం చేసినైనా పాపంకి కాన్సిక్వెషన్స్, అంటే దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఏ పాపం చేసినామో దానికి పర్యవసానాలు అని అంటాం కదా, దాన్ని ఖచ్చితంగా మనం పొందాల్సిందే. ఎలా అనుకుంటే, ఇప్పుడు మనం దావీదు మహారాజుని చూసుకుంటే కొడుకు చనిపోయాడు. దాని తర్వాత ఈ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ వెళ్తే తన ఆరోగ్యం బాగుండదు, తన ఆత్మ బాగుండదు, దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, తన అందరు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఏ విధంగా వెళ్ళిపోయాడంటే, ఆ శిక్ష దేవుడి దగ్గర నుంచి అనుభవిస్తున్నాడు, ఆ శిక్ష దేవుడే ఇస్తున్నాడు అని కూడా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పాపం చేసినప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తుందని మనం తెలుసుకోవాలి. ఆ పాపం యొక్క శిక్ష అది ఎలా ఉంటుందో నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి పాపం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దాన్ని మనము ఎలా డిఫైన్ చేయగలుగుతాం? చేయలేం. సో దాని పాపంకి వచ్చే శిక్ష ఏంటో కూడా నేను చెప్పలేను. కాకపోతే శిక్ష వస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ శిక్ష వచ్చింది, దావీదుకి కూడా ఆ శిక్ష పొందుకున్నాడు. అయితే మనం ఈ పాపాన్ని ఎప్పుడైతే మనం ఆ శిక్షను పొందుకుంటామో అప్పుడు పాపం గురించి మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం పాపం చేసినప్పుడు అది పాపం అని మనకి తెలిసినా తెలియకపోయినా అప్పుడు మనకి ఆ ఆలోచన ఉండదు, అరే మనం ఇంతగా పాపం చేస్తున్నామా, ఇంత మనము ఇది చేస్తున్నామా అని. ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి శిక్ష పొందుకుంటామో అప్పుడు మనకు రియలైజేషన్ వస్తుంది, అరే నేను పాపం చేస్తున్నా,
ఎందుకో నాకు ఈ శిక్ష వచ్చింది, ఎందుకో నాకు బాగా ఇష్టపడిన వాళ్ళకి ఏదో అవుతుంది, లేకపోతే నా ఆరోగ్యమే బాగాలేకపోవట్లే, ఏంది అనేది మనం అప్పుడు ఇప్పుడు ఒక చెక్మేట్ పెట్టుకుంటాం. ఏంటంటే ఓకే, ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి మనం ఫస్ట్. అయితే అప్పుడు మనకి పాపం గురించి మనం ఏం పాపం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. పాపము ఒక కుష్ఠరోగం కన్నా పెద్దది. అంటే అన్నిటికన్నా పెద్ద రోగం ఏదైనా ఉందంటే అది పాపమే. ఎందుకంటే పాపంలో నుంచి మనం బయటికి రాలేం. మనం పాపం చేస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే చిన్నదే కదా చిన్నదే కదా చిన్నదే కదా అని అనుకుంటాం. కానీ ఆ చిన్నది 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 కాస్త పెద్ద సముద్రం అంతా అయిపోతుంది. దాని తర్వాత మనం దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇప్పుడు దావీద్ మహారాజ్ పరిస్థితి కూడా అదే అయిపోయింది. చిన్న పాపం అనుకుంటా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆయన ఎంతలాగా మునిగిపోయాడంటే మునిగిపోతున్నట్టు ఆయనకు అనిపిస్తుంది. ఆ దేవుడి బాణాలు ఆయన గుచ్చుకుంటున్నట్టు మాట్లాడతాడు. ఏంటంటే ఆ దేవుడు ఒక్కసారి మన మీద బాణాలు ఇసిరాడు అనుకో, అది ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? ఎవరు ఆపలేరు. ఆయన వాక్యాలు బట్టి ఆయన దాన్ని బట్టి మనకి ఆ బాణాలు ఇసిరినప్పుడు మనలో ఉన్న పాపం మొత్తం బయటికి వచ్చేస్తుంది. మనం దాన్ని అంతా మనం మొయ్యలేం, దాని పాపభారం. అందుకే మనం చూస్తాం కదా యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆ పాపంలో ఎంత భారంగా ఉంటుందో. అంటే మనం చేసే పాపము ఎలా ఉంటుందంటే ఒక పర్వతాలు మన మీద పెట్టినంత బరువుగా ఉంటాయి. కానీ అది మనకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం దేవుడి శిక్షకి వెళ్తామో, దేవుడి శిక్ష పొందుకుంటామో అప్పుడు అర్థమవుతుంది. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ శిక్ష మనం పొందుకున్నప్పుడు మనం ఒక్కసారి కూర్చొని ఆలోచించాలి. అరే ఎందుకు వస్తుంది, నేనేమో తప్పు చేశానా, లేకపోతే ఆ పాపం ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో పాపం చేసినాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, దేవుడు కోపం మన మీద చూపిస్తాడు. ఆ కోపం చూపించినప్పుడు మనకేమవుతుందంటే మనలో ఉన్న పాపం బయటపడుతుంది. మనలో ఉన్న పాపం బయటపడ్డప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే పాపం తెలిసిందో, ఆ దేవుడు కోపం తెలిసిందో, మనం దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఏంటి, ప్రభా నేను చేస్తున్నది పాపమే, ప్రభా నేను ఇంత పాపం చేస్తున్నానా, నాకు నేను శిక్ష కరువుడనే. ఎందుకంటే నేను చేసే పాపంకి నేను శిక్ష పొందాల్సిందే. కాకపోతే నీ శిక్ష కొంచెం తగ్గించుకోదేవా, నా మీద నుంచి నీ శిక్షను తొలగించి ప్రభా అని మనం ప్రేయర్ చేసుకుంటాం అప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పొందాల్సిందే. అలాంటిది పెద్దోళ్ళు తప్పు చేస్తే, అలాంటిది ఇంకా కొంచెం పెద్దోళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష కరువులే కదా. అంటే ఇప్పుడు మనము అంతకంతకు ఎదుక్కుంటూ వస్తున్నాం ఆత్మీయ స్థితిలో ఎదుక్కుంటూ వచ్చినప్పుడు మనం పాపము ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగినప్పుడు ఏ పాపం చేస్తామో అంత పెద్ద శిక్ష కూడా మనకు ఉంటుంది. దావీదు మహారాజుని చూస్తే కొడుకే చనిపోతాడు, అంత పెద్ద శిక్ష దేవుడే ఇచ్చాడు. అది అంటే మనం ఆలోచించాలి శిక్ష పడ్డప్పుడు దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. దేవుడితో మాట్లాడడం ఎలా అంటే వాక్యం చదవడం స్టార్ట్ చేయాలి, ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి, సంఘంలో మనం ఉండడం స్టార్ట్ చేయాలి, సంఘంలో ప్రతి కూడికలో పాల్గొనడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఏంటంటే మెల్లమెల్లగా దాని నుంచి బయటికి వస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ దేవుడు కోపంని శిక్షను మనం అనుభవిస్తే, దాని తర్వాత మనం ఏం పాపం చేస్తున్నామో తెలుసుకుంటే, దాని తర్వాత దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఈ లోపల ఏమైపోయిందంటే దావీదు మహారాజ్కి తన సొంత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, తన స్నేహితులందరూ వెళ్ళిపోయారు. అసలుకే శిక్ష పొందుతున్నాడు, అసలుకే బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే దగ్గరున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే మోరల్ సపోర్ట్ కూడా లేదు ఆయనకి ఇప్పుడు. ఎలా అంటే ఇప్పుడు మనం కొంచెం బాధలు ఉన్నప్పుడు మన పక్కన ఒకరు ఉండాలని మనం అనుకుంటాం. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడే కానీ, లేకపోతే బాగా ఎరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మన పక్కన ఒకరు ఉండి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటాం కదా. కాకపోతే అలాంటి వాళ్ళే లేకపోయారు. అంటే మరీ ముఖ్యంగా దావీదు మహారాజ్ కేసులో ఏమైపోయిందంటే సొంత కొడుకే ఆయన చంపాలని తిరుగుతున్నాడు. అయితే ఆయనకు చాలా బాధ ఇంకెక్కువ అయిపోయింది. ఎలా తట్టుకోగలుగుతాడు చెప్పండి? ఇప్పుడు మన మమ్మీ, సొంత డాడీ, లేకపోతే సొంత అక్క, సొంత తమ్ముడే కానీ మనకి విరోధంగా ఉంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ తట్టుకోగలుగుతామా? లేదా ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఒక 10 మెంబర్స్ ఒక టీంలో ఉంటే ఆ 9 మంది ఒక దగ్గర ఉండి నిన్ను ఒక్కదాన్ని ఒక దగ్గర వదిలేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది తట్టుకోలేరు. ఆ బాధ ఏంటంటే మానసికంగా కానీ లేకపోతే ఏం తీసుకోలేరు, తినబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు, అసలు మీరు వేరేలతో ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేరు ఆ బాధని. ఇప్పుడు దావీదు మహారాజ్కి అదే ప్రాబ్లం అయిపోయింది. దేవుడు శిక్షను అనుభవిస్తున్నాడు, పాపం ఏంటో తెలుసుకున్నాడు, దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఇప్పుడు దావీదు మహారాజ్ ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు, మళ్ళీ రక్షణానందం కోరుకుంటున్నాడు. ఈ కీర్తన మొత్తం మనం చదివితే అదే ఉంటుంది. ఇక్కడ నేను స్టెప్ బై అన్ని చెప్పేసినాను. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడి కోపం వచ్చినప్పుడు, దేవుడి ఉగ్రత వచ్చినప్పుడు అది తెలుసుకోవాలి.
దాని తర్వాత అది తెలుసుకున్నప్పుడు మనలో ఏ పాపం ఉందో అది బయటపడుతుంది. అది పాపం మనలో ఏదైతే ఉందో అది బయటపడ్డప్పుడు దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. దేవుడితో మాట్లాడే స్టేజ్లో మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోవచ్చు, మన ఇంట్లోనే మనకు శత్రువులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అయినా కానీ వదలకుండా లాస్ట్ స్టేజ్ ఏంటంటే పశ్చాత్తాపడాలి. పడితే మళ్ళీ రక్షణ ఆనందంలోకి వస్తాం. ఇదే ఈ కీర్తనలు 38 మొత్తం ఉన్నది ఇదే. మరి ఆరాధనకి, పశ్చాత్తాపంకి, పాపంకి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, ఈ వారం నేను పాపం చేశాను, పశ్చాత్తాపడలేదు, కానీ వచ్చి ఆరాధన చేసేసాను అంటే దానికి మీనింగ్ ఉంటుందా? ఉండదు కదా. ప్రతి ఆదివారం వచ్చేస్తాము, సేమ్ పాపం చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ వారం కూడా అదే పాపం చేస్తాము, ఆరాధన చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వారం కూడా అదే చేస్తాం, సేమ్ పాపం రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఆరాధన చేస్తున్నట్టేనా? కాదు కదా. నాకు అనిపించింది అంటే చెప్తా ఉంటాం కదా, ఫస్ట్ దేవుడు మనతో మాట్లాడతాడు, దాని తర్వాత మన ద్వారా వాళ్ళతో మాట్లాడతారంటే నాకు అనిపించింది, నేను రక్షణ పొందిన దగ్గర నుంచి నేను ఆరాధన చేయట్లేదు అనిపించింది నాకు. ఈ వాక్యం చదివినాక ఏం చేస్తాం చెప్పండి? పాపం చేస్తాము, పశ్చాత్తాపం ఉండదు మన జీవితాల్లో. మళ్ళీ వచ్చేస్తాం సండే చర్చ్కి. సండే అని కాదు, ప్రతిదినం అనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రభువా ఇంకా మన ప్రార్థనలు స్టార్ట్ చేసుకుంటాం, ఆరాధనలు స్టార్ట్ చేసుకుంటాం, కానీ పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ఉండదు. ఆ పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. పశ్చాత్తాపం లేకుండా ఆరాధన సాధ్యం కాదు. దేవుడు ఇక్కడ ఈరోజు అదే మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటంటే, నేను ఇది మొత్తం చదివినప్పుడు దీన్ని ఆరాధనకి ఎలా లింక్ చేయాలి, ఆరాధనకి ఎలా కలపాలి అని అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఇదే. పశ్చాత్తాపం అనేది, ఈ 38 కీర్తన అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఎప్పుడైతే పాపం మనం చేసామో, పాపం దగ్గర నుంచి ఆరాధనకి మనం డైరెక్ట్గా రాలేము. ఒకవేళ మీరు వస్తున్నారు అని అనుకుంటే అది ఆరాధన కాదని అర్థం. పాపం చేసినాక పశ్చాత్తాపం దగ్గర నుంచే మనం రావాల్సింది ఆరాధనకి. అలా రాలేదు అని అంటే మనం చేస్తున్నది ఆరాధన కాదని దేవుడు నాతో మాట్లాడాడు. అంటే నాకు అనిపించింది, నేను ఇన్ని రోజులు నేను ఆరాధన చేయట్లేదేమో. ఎందుకంటే చేసిన పాపానికి పశ్చాత్తాపం లేకుండా దేవుడి దగ్గరకు వచ్చేసి నేను పాటలు పాడి, లేదా ఇప్పుడు నేను వాక్యం చెప్పడం లేకపోతే ఏదో ఒకటి చేయడము, పశ్చాత్తాపం లేకుండా ఇదంతా జస్ట్ యాక్టింగ్ లాగా అనిపించింది. ఏంటంటే పాపం చేస్తాము, ఏం తెలియనట్టు వచ్చేస్తామంటే మళ్ళీ ఆరాధన చేసేస్తాం, మళ్ళీ మండే నుంచి మళ్ళీ సేమ్ అదే. నాకు అనిపించింది చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే ఒకవేళ ఎవరి దగ్గర ఎవరేం పాపం చేస్తున్నారో మనకు తెలియదు కదా. వేరే వాళ్ళని చేయి పెట్టి చూపించడం అంత మనకి అవసరం లేదు. ఏంటంటే మనల్ని మనం చేపెట్టి చూపించుకుంటే సరిపోతుంది. అరే ఆడు పాపం చేస్తున్నారు, ఈమె పాపం, మనకు అవసరం లేదు అదంతా. ఫస్ట్ నీ దగ్గర నువ్వేం పాపం చేస్తున్నావో తెలుసుకో. అంటే లేదు నేను పాపం చేయట్లేదు, పశ్చాత్తాపం నాలో ఉంది అని అంటే నువ్వు చేస్తున్నది ఆరాధన. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కూడా, నేను కాదని అన్నట్లే. నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఏంటంటే పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆరాధన చేసేస్తాను. ఇది ఆరాధన కాదని దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు. ఈ 38 కీర్తన కూడా మొత్తం చదువుకుంటే మనకు అదే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వచనం బై వచనం వెళ్తే టైం సరిపోదు, మళ్ళీ నెక్స్ట్ కూడా చెప్పాలి కదా, అందుకే నేను తీసుకోలేదు. అలాగే పెంటికోస్ట్ సండే అని కూడా పెట్టారు కదా. అయితే దీని గురించి ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ ఎనేబుల్ అయిన రోజు, అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు తీసుకునే రోజు ఈరోజు. అపోస్తుల రెండో అధ్యాయంలో ఉంటుంది ఇది. మొత్తం చదువుకుంటే ఆ రోజు స్పిరిచువల్ గిఫ్ట్సే కానీ, లేకపోతే భాషలతో మాట్లాడడమే కానీ అనేకమైనవి జరిగినాయి ఆ రోజు. అది మనము మెయిన్ మెసేజ్లో చూస్తాం. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ఈరోజు ఎనేబుల్ అయిన రోజు. పరిశుద్ధాత్మ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు, మనం ఏం పాపం చేస్తున్నామా అని. అప్పట్లో ఉన్న సిచ్యువేషన్లో దేవుడు నాతన్ ప్రవర్తన పంపించాడు. అలా అని చెప్పేసి ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ప్రవర్తన పంపిస్తాడా, లేకపోతే ఏదైనా పాస్టర్ని పంపిస్తాడా అనేది కాకుండా మనల్ని మనము పరిశుద్ధాత్మ ద్వారా పరిశీలించుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేసిన ప్రతిసారి గద్దిస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ టైం పాపం చేసినప్పుడు కొంచెం భయపడతాం, సెకండ్ టైం పాపం చేసినప్పుడు కొంచెం, అలా ఏమైపోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఆ గిల్ట్ అనేది మనలో రాదు. ఏంటంటే నేను పాపం చేస్తున్నా అనే ఫీలింగ్ నుంచే మనం బయటకు వచ్చేస్తాం. ఆ పాపం ఆ లోతుకి మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా పాపం చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినా కానీ మనం మాట్లాడలేం తిరిగి.
ఆ స్టేజ్కి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే యూదా ఇస్కరియోతును కూడా మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ చిన్న చిన్నగా డబ్బులు దొంగతనం స్టార్ట్ చేస్తాడు. దొంగతనం స్టార్ట్ చేసి ఆ పరిచర్యలు వచ్చిన డబ్బులు తీసుకొని వాడుకుంటున్నాడు. సడన్గా ఒకరోజు చూస్తే ఏమైపోయింది, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పాడు. అంటే మనం ఈరోజు చేసే పాపం చిన్నదే అవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మ గద్దింపు ద్వారా మనం దాన్ని కట్టడి చేసుకోవచ్చు. ఈరోజు దేవుడు ఆ పెంటెకోస్ట్ చర్చ్ సండే కూడా మనం అదే పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ సహాయం మనకుంది, గద్దించినప్పుడు మనం దానికి లోబడాలి.